హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నాము. ఎలా ఉందండి సీజన్? ఎలా బాగుంది, టఫ్ గా నడుస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అని మేము అనుకుంటున్నాము. ఓకే. కళ్యాణ్ ఇమానియల్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా కళ్యాణ్. ఎలా? కళ్యాణ్ మాకు చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ మంచిగా ఆడతాడు. కళ్యాణే ఫస్ట్ వస్తాడని మేము అనుకుంటున్నాం. టాప్ 5 లో ఉంటాడు. కామన్ మ్యాన్ గా వచ్చి ఇక్కడ వరకు వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఆడుతున్నాడు. అందరికీ హ్యాపీగా ఉంది. ఒక మధ్య తరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చి మంచిగా పేరు తెచ్చుకుంటా మంచిగా ఆడుతుంది కాబట్టి అందరికి వచ్చింది. అవును, అందరికి హ్యాపీగా ఉంది. మంచిగా ఆడుతుండు, గేమ్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు. అన్నిట్లలో నెంబర్ 1 చాయిస్ నిలబడుతున్నాడు కాబట్టి మంచిగా ఆడుతున్నాడు కళ్యాణ్. తనుజ వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? తనుజ ఫ్రెండ్స్, మనం అట్లా అపార్థం చేసుకునేది లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాం మేము. తనుజ గేమ్ ఎలా ఉంటుంది మరి? తనుజ కూడా బాగానే ఆడుతుంది. తనుజ కూడా మంచిగానే ఆడుతుంది. భరణి, ఇమానియల్ వాళ్ళు కూడా మంచిగానే ఆడుతున్నారు. ప్రతిసారి జెంట్సే విన్నర్ అవుతున్నారు కదా, ఈసారి ఏమన్నా లేడీ విన్నర్ ఎవరన్నా అయ్యే ఛాన్స్ లేదు. ఈసారి కూడా కళ్యాణి అని నెంబర్ 1 కళ్యాణ్. ఎందుకు ఇమానియల్ సెకండ్ టాప్ లో ఉంటాడని మేము అందరం అనుకుంటున్నాం. ఇమానియల్ ఎందుకు సెకండ్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఇమానియల్ కూడా మంచిగా అన్నిటికీ ఆన్సరింగ్ ఇస్తాడు. గేములు కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి ఇమానియల్ సెకండ్ అవుతాడని మేము అనుకుంటున్నాం. కొంతమంది ఇమానియల్ ని కన్నింగ్ గేమ్ అంటారు కదా, అంటే లేదు, మంచిగా ఆడుతున్నాడు. అంతా కరెక్ట్ గా ఆడుతున్నాడు. ఆయన ఎక్కడో చిన్న స్కూల్లో కూడా చదివి మ్యాథ్స్ కూడా మొన్న చేసిన గేమ్ లో మంచిగా అన్నిటికీ మ్యాథ్స్ కూడా మంచి ఆన్సర్ ఇచ్చిండు అందరికంటే కూడా. అందుకే ఆయన సెకండ్ వస్తాడని మేము అందరం అనుకుంటున్నాం. స్టార్టింగ్ లో చూస్తే ఇమానియల్ విన్నర్ అని అనుకున్నాం కానీ ఇప్పుడు లేదు కదా. ఎందుకంటే గేమ్ బట్టి అది ఫస్ట్ అనేది రిజల్ట్ వస్తుంటది కదా, అట్లా. అంటే ఈ మధ్య గేమ్ పవన్ బాగా ఆడుతున్నాడు అనిపించింది మీకు? పవన్ లేదు, పవన్ కళ్యాణ్ అదే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆయనే ఫస్ట్ వస్తాడు. కళ్యాణ్ ఆయనే వస్తాడని మేము అందరం అనుకుంటున్నాం. ఓటింగ్ కూడా ఆయనకే చేస్తున్నాం అందరం. టాప్ 5 ఎవరు మీ దృష్టిలో? అదే కళ్యాణి. 1 to 5 ఆర్డర్. 1 to 5 అంటే అదే ఇమానియల్ సెకండ్ అని అంటున్నాము. థర్డ్ తనుజ, ఫోర్త్ భరణి, నెక్స్ట్ 5 అంటే ఇక అది పవన్, డొమన్ పవన్. ఓకే. రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది కదా, ఫెయిర్ అన్ఫెయిర్ అనిపించింది మీకు? ఏమో ఇప్పుడు నాకు మేము చూడలేము ఇంకా. ఆమెది ఎలిమినేషన్ అయిపోయింది కదా, కరెక్టే అంటారా? కరెక్టే రీతుది. ఎందుకంటే మ్యాథ్స్ మొన్న ఇచ్చిన సబ్జెక్ట్ లో ఆమె ఏం చెప్పలేకపోయింది. అందుకే ఆమె ఎలిమినేషన్ అవుతుందని మేము అనుకుంటున్నాం. డిమాండ్ పవన్ రీతు చౌదరి బాండింగ్ ఎలా అనిపించింది మీకు ఇన్ని వారాలు? ఇక వాళ్ళు ఫ్రెండ్స్ అనే మేము కూడా అనుకుంటాం, ఏం చెప్పలేం కదా మనం. చూసేంత వరకైనా ఫ్రెండ్సే అని అనుకోవాలి, ఏమి వాళ్ళకి మనం చెప్పలేం కదా. అలాంటి విషయం మనం ఏం చెప్పలేము. నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? నాగార్జున గారిది బాగుంది. ఆయన చెప్పే కామెడీ అవన్నీ కూడా మంచిగా, యాక్టింగ్ మంచిగా ఉంది. అంటే అందరినీ మీరు అనుకున్న క్వశ్చన్స్ అన్ని నాగార్జున గారు అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు, అన్ని మంచిగా చేస్తున్నారు. బాగుంది బిగ్ బాస్. ఇంకా కళ్యాణ్ అయితే టాప్ 1. వేస్తున్నాం మేము తనుజకి వేస్తాం, కళ్యాణ్కి వేస్తాం. మాకు ఆ రోజు ఏ గేమ్ మాకు నచ్చి వాళ్ళు మంచిగా నచ్చినట్టు ఆడతారో తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరికే వేస్తాం మేము ఓటింగ్. థ్యాంక్ యూ.